నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తా. సునీత, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా పి. గన్నవరం, ఐనవిల్లి మండలం ఐనవిల్లి గ్రామానికి చెందిన సునీత గల్ఫ్ దేశాలకు వీసాలతో పాటు విమానం టికెట్లు బుక్ ఉంటుంది. తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన నవీన్ జయలక్ష్మి దంపతులు నన్ను కోరారు. వారి కోరికపై 2 కుమార్తెలను గల్ఫ్ దేశానికి పంపడం జరిగిందని, వీరిలో ఒక కుమార్తె నేటి వరకు గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేసుకుంటుందని, రెండవ కుమార్తె శారద అక్కడ చేస్తున్న ఉద్యోగం నచ్చక ఇంటికి వచ్చేస్తానని తనతో పాటు కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. ఆమెను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నం చేసే సమయంలో వారు వేరే ప్రయత్నంలో శారదను ఇండియాకు రప్పించారు. తరువాత తనను సంప్రదించకుండా వారు జిల్లా పోలీసు ఉన్నత అధికారులను ఆశ్రయించి తనపై ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మార్టేరు ప్రాంతానికి చెందిన కొన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్ ప్రతినిధులు తమపై తప్పుడు ప్రచారం చేసేశారని సునీత ఐనవిల్లి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో ఆవేదన వ్యక్తం చేసింది. నవీన్ జయలక్ష్మి దంపతులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో నేను ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు వచ్చి వెళుతున్నానని తెలిపింది. నేను ఎక్కడికి పారిపోలేదని, నాకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చునని, వారు వచ్చి మాట్లాడకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వారి మాటలను నమ్మి కొన్ని ఎలక్ట్రానిక్ ఛానెల్స్ వారు తాను యువతులను గల్ఫ్ దేశాలకు అమ్మేస్తున్నానని తన కుటుంబ పరువు పోయేలా చేసిన పాత్రికేయులపైన నవీన్ జయలక్ష్మిపై న్యాయపోరాటం చేస్తానని పేర్కొంది. చక్కగా పని చేసుకుంటుంది. కానీ గద్దాడ శారద హౌస్ నర్సు నిమిత్తం మస్కట్ దేశానికి వెళ్ళింది. కనీసం ఆవిడ ఆఫీస్ నుంచి వాళ్ళ మెడికల్ చేపించి డ్యూటీకి పంపిస్తానంటే ఐ మిస్ మై ఫ్యామిలీ, ఐ వాంట్ గో ఇండియా, నేను పిల్లల్ని మిస్ చిన్న పిల్లలు 2 పిల్లలండి వాళ్ళకి, పిల్లల్ని మిస్ అవుతున్నాను, నేను ఇక్కడ ఉండను అనేసి తను రిటర్న్ వచ్చేస్తాననేసి కోరి ఉందండి. తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు కొద్దిగా ఏదో అమౌంట్ అది కట్టారు, నేను కూడా అమౌంట్ పే చేశాను. తర్వాత వాళ్ళు నేను డైరెక్ట్ నేను మండే వాళ్ళని అమ్మాయికి టికెట్ తీసి రప్పిస్తానంటే సాటర్డే అక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళతో అప్రోచ్ అయిపోయి వాళ్ళు ఏవో లావాదేవీలు పడి మనిషిని రప్పించేసుకుని వెంటనే నా మీద ఇక్కడ అమలాపురం ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు. మన స్పందన కంప్లైంట్ ఇచ్చారండి. వెంటనే నాకు ఐనవేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ టైంలో నేను చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండటం వల్ల నేను వచ్చి కనబడతాను సార్ అనేసి ఆ మరుసటి రోజు ఉదయం నేను ఐనవేల్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను సార్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత మన ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు జయలక్ష్మికి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ సునీత గారు వచ్చారు రండి అని అంటే వాళ్ళు తర్వాత ఒక 4 days తర్వాత వాళ్ళు వచ్చారండి. ఆ టైంలో నేను బాబు పోక నేను వైజాగ్ తీసుకెళ్ళాను. ఒక 2 hours టైం ఇవ్వండి, నేను ఒక 2-3 గంటల్లో వచ్చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి అనేసి నేను చాలా రిక్వెస్ట్ చేశానండి. అయినా కూడా వాళ్ళు ఉండకుండా వాళ్ళు మాటేరు గ్రామం వెస్ట్ గోదావరి నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగిన 2 days తర్వాత వాళ్ళు పలు మీడియా ఛానల్లో నా గురించి చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారండి. చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారు. నేను పరారీలో ఉన్నాననేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాననేసి, కిలాడీ లేడీ అనేసి, వ్యభిచార గృహాలకి విదేశాలకి లేడీస్ని అమ్మేస్తుంది అనేసి, ఈ గద్దాడ శారద అనే అమ్మాయిని 2,60,000కి నేను విక్రయించాననేసి, ఒకవేళ నిజంగా వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటే నేను ఇక్కడ ఐనవేల్ పోలీస్ స్టేషన్ పి. గన్నవరం డివిజన్ ఐనవేల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నానండి. వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మన పోలీసు వారిని సంప్రదిస్తున్నాను. సార్ ఈ కేసు ఏదో ఒకటి మాట్లాడండి, వాళ్ళు పిలిపించండి అనేసి సార్ వాళ్ళకి ఫోన్ చేశారండి. ఆమె వచ్చింది కదా, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, రండి ఏదో ఒకటి తేల్చుకోండి అనేసి మన ఐనవేల్ పోలీసులు ఫోన్ చేస్తుంటే నేను మీడియా ద్వారానే నేను సంప్రదిస్తాను, నేను మీడియా ద్వారా తేల్చుకుంటాను, దాని అంతేదో చూస్తాను, దాని దగ్గర నుంచి డబ్బు ఏ విధంగా గుంజాలో నేను ఆ విధంగా గుంజుకుంటాం, మాకు తెలుసండి, మాకు మీ సలహా అవసరం లేదు, మీ సహాయం మాకు అవసరం లేదనేసి మరి వాళ్ళు అప్పుడే ఒక వారం రోజుల నుంచి వాళ్ళకి నచ్చిన ఛానల్ మీడియా ఛానల్స్లో ఇష్టం వచ్చినట్టు నా గురించి దుష్ప్రచారాలు చేస్తున్నారండి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఐనవేల్ పోలీస్ స్టేషన్లో నిర్ధారణ జరగాలి కదండి. అసలు ఏంటి వాదోపవాదాలు, వాళ్ళే వీళ్ళని కూర్చోబెట్టి మన పోలీస్ అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత నిజంగా నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉంటే అప్పుడు మీరు మీడియాకి ఇచ్చుకుంటారా, నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా, ఏం చేస్తారో చేసుకోండి, పర్వాలేదు. ఇక్కడ ఏది నిర్ధారణ అవ్వకుండానే కొన్ని ఛానల్ వాళ్ళు నా మీద ఇష్టం వచ్చిన దుష్ప్రచారాలు
పరారీలో ఉంది సునీత అనేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంది, 5,000 పోలీసులకి అంతు చిక్కని సునీత అనేసి, ఇష్టం వచ్చినట్టు కిలాడీ లేడీ అనేసి, దుబాయ్ దేశాలకు అమ్మేస్తుంది అనేసి, అంత అవసరం ఏముందండి? నా నెంబర్ ఉంటుంది కదా, ఎవరిని అడిగినా ఇస్తారు కదా, ఫోన్ చేసి ఏంటమ్మా విషయం ఏంటి, ఎంతవరకు నిజం అనేది మీరు కనుక్కోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు నా మీద దుష్ప్రచారం చేసి నా మనోభావాలను దెబ్బతీసి మానసికంగా నేను కుమిలిపోతున్నాను. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానండి. నేను 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. చిన్న పిల్లలు అంటే నాకు చిన్న పిల్లలు నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అర్థం చేసుకోవాలి కదండి. ఇక్కడ చాలా మన స్టేషన్ నుంచి ఏది నిర్ధారణ అవ్వలేదు. నిర్ధారణ అవ్వకుండానే ఇష్టం వచ్చినట్టు పరారీలో ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. నేను పరారీలో ఉంటే 5,000 పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు నేను